గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తియే బ్రహ్మణే నమః. పొన్నాలవంశకలశాంబుధికైరవాప్తం పూర్ణం దయానిధిమనంతగుణైకదిష్ణం రాజాదిరాజముకుటాంచితరత్నసేవ్యం శ్రీరాజయోగిగురుమంతరతో నమామి. శ్రీరాజయోగిప్రియశిష్యం అమలానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురోతే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 188వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననం చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, మంత్రముచే సంతెట్లగు తంత్రము లేకున్న కాదు తంత్రము చేతన్, మంత్రము లేకను అడిగిల మంత్రము తంత్రము రెండు మరిగూడు కొని కార్యములని జరిగించు పూని. మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు, మంత్రతంత్రములలో మరుగెరుగు గురునిచే మరిగూడు కొని కార్యములని జరిగించు పూని అని అంటున్నాడు ఇక్కడ. అంటే పై కందార్థంలో ఏమన్నాడు అనంటే, ఉపనయనము గానిదే తాను ఉపనయనము మీది చదువు ఊహించుకొనినన్ అది ఏమన్నా ఫలమా అంటే అది ఉపమానము. అంటే ఈ జ్ఞాననేత్రం అనేటువంటిది ఉపదేశం అనేటువంటిది కాకుంటే మరి ఏ చదువు నువ్వు చదివినా కూడా ఆ చదువులన్నీ ఈ చదువు కిందే. కానీ ఉపదేశమైన మీదట చదివినటువంటి చదువు ఏదైతే ఉన్నదో అది వేదాంతములో ఉన్నటువంటి సారాంశం అంతకు తెలియజేసేటువంటిది అది గురుజ్ఞానము. కాబట్టి ఆ గురుజ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు, కానీ మరి అందరూ కూడా అజ్ఞాని అయినటువంటి వాడు శూద్రుడు అని ఆ కందార్థంలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఏమంటున్నాడంటే అదే విధానం ఇక్కడ మన గీతోపదేశం చేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువుల వారు. ఏమంటున్నాడంటే, మంత్రము చే సంతెట్లగును అంటున్నాడు. అంటే మంత్రము అనేటువంటిది ఇక్కడ ఈ మంత్రం అనేటువంటిది మంత్రము చే సంతు ఎట్లాగును అంటే, సంతు అంటే మన సంతానం కూడా, అంటే భార్యాభర్తలు కలిస్తేనే కదా సంతానం అనేది. కాబట్టి ఆ విధంగా కాకుండా మరి మొన్న కూడా ఒక మంత్రము అంటే ఒక మంత్రము మంత్రించినటువంటి నీళ్లు ఇస్తే సంతానం అవుతుంది అని చెప్పి అక్కడ ఓ బాబా అవతరించిండని చెప్పి చాలామంది పోయినారు కదా. అలా పోతే మరి అయినాదా అంటే కాదు. కాబట్టి అది ఊహ. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సత్వం అంటే సత్పురుషులు అని కూడా అర్థము, లేక సంతానం అని కూడా అర్థము. అంటే సంతు వల్ల సత్పురుషులు అంటే ఇక్కడ గురు మానస పుత్రులు అని అంటున్నాం కదా మనం. ఇక్కడ ద్విజన్మ అని ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పినట్టు ద్విజన్మ అంటే గురుపదేశం అనేటువంటి నేత్రము కలిగినటువంటి వాడే గురుజ్ఞాని, గురుబిడ్డ, గురుపుత్రుడు అని మనకు మనకు మన మన మార్గంలో మనకు సిద్ధాంతం తెలియజేస్తుంది కదా. మరి ఆ విధంగా ఇక్కడ ఈ మంత్రము చే సంతెట్లాగును, మంత్రము చేత సంత ఎట్లా కలుగుతుందంటే కలగదు. కాబట్టి మరి మంత్రం అనేటువంటిది చేస్తున్నాం కదా, ఇప్పుడు మనము అనుష్ఠానం చేస్తున్నామంటే మంత్రం చదువుతాను, ఆ మంత్రంతో క్రియ చేస్తున్నామంటే అవి మరి అన్ని పెడుతున్నామా అంటే పెడతలేము. అంటే ఇప్పుడు సర్వాభరణ భూషణాన్ని సమర్పయామి అంటే అన్ని పూలను సమర్పిస్తాము ఇక్కడ. అంటే సువర్ణ పుష్పం సమర్పయామి అన్నప్పుడు సువర్ణం అంటే బంగారం చేసినటువంటి పుష్పాన్ని సమర్పించు అని మంత్రం చెప్తుంది. కానీ మరి మనం సువర్ణ పుష్పము అనేటువంటి బంగారు పుష్పాన్ని పెడుతున్నామా గురుమూర్తి కంటే పెడతలేము. అంటే మరి గురుమూర్తి
ఆ యొక్క పూజ మీద ధ్యాస లేనటువంటి స్వామి కాబట్టి సరిపోతుంది. కాబట్టి మరి అలాంటి స్థితి అంటే నా శిష్యుడు చేస్తున్నాడో ఆయన కొరకు ఆ శక్తిని ఆ యొక్క గురు జ్ఞానం కొరకు పూజ చేసుకుంటున్నాడు శిష్యుడు అని చెప్పి అతడు సంతోషపడుతున్నాడు. అంతేగాని ఇవన్నీ తంతులు ఉన్నాయి ఇది మరి నాకు పెట్టు అని చెప్పి అడుగుతున్నాడా అంటే అడగడు. అడిగే గురువులు లేరా అంటే ఉన్నారు కొంతమంది. అంటే పెడతలేరా ఇప్పుడు అంటే పెట్టే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు గురువులు. కాబట్టి మనకు మునులలో ఇప్పుడు లేరు. అప్పుడు మునులు అనేటువంటి వాళ్ళు దుర్వాస మహాముని అనేటువంటి వాడు లాంటి ఒక గురువు అయినట్లయితే ఇవి నువ్వు మంత్రం చెప్తున్నావు కానీ మంత్రానికి తగినట్టు క్రియ చేస్తున్నావా, ఇవన్నీ ఇస్తున్నావా అని అంటే మనం శతపత్ర పూజలు ఎన్నో పూజలతో చేస్తున్నాం. ఆ పూజలను పూజ పుష్పాలను మనం అర్పిస్తున్నామా గురునకు అంటే అర్పిస్తలేము. మరి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అంటే ఈ గంగలో యమునలో సరస్వతి నీళ్లు తెస్తున్నామా అంటే బావిలో నీళ్లు తెచ్చి గంగా యమున సరస్వతులే అని చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ మనము అదే నీరు ఇవన్నిటిగా ప్రవహించింది అని మన మనోభావంలో దాన్ని ఒక ఆ నీరుగా మనము గురుమూర్తికి సమర్పించుకుంటున్నాము, ఆయన సమర్పించుకుంటున్నాడు. కానీ మరి ఇవన్నీ దుర్వాసన లాంటివి ఒకవేళ ముని అయినట్లయితే గురువు అయినట్లయితే అరే నువ్వు చేసేది ఒకటి, మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి బిడ్డ అని చెప్పి వాడు శాపం ఇస్తాడు. ఎందుకంటే అతడు శాపం ఇచ్చిన కొద్దీ వానికి శక్తి పెరుగుతుందట. అటువంటి మునులు అంటే అలాంటి గురువులు కూడా ఉంటారు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అలాంటి తంతులు చేయించుకొని ఉపదేశాలు ఇచ్చి తంతులు చేయించుకొని మరి గురువు అయిపోయిన పోను అని చెప్పి పత్రాలు ఇచ్చే అటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు అంటే ఉన్నారు. అలాంటి వాడు ఏమైనా ప్రయోజనమా అంటే అక్కడ ఏమని చెప్పబడుతుంది అని అంటే ఈ సంతు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మనలో ఈ మంత్రము చెప్పబడింది కదా. ఆ చెప్పబడినటువంటి యొక్క మంత్రం ఏదైతే ఉన్నదో ఆ ప్రయోజనము మంత్రం వలన ఏమన్నా ప్రయోజనమా అలా ఉంటే అంటే అలా అని చెప్పేటువంటి గురువు. ఎందుకంటే ఆ గురువు పోయే లాస్ట్ సమయంలో వెళ్ళొచ్చి వీడు మంత్రోపదేశం తీసుకుంటే ఆ గురువు పుట్టుకు అన్నాడు అనుకో, వీనికి ఏమైనా ప్రయోజనం అంటే ఏమీ లేదు. కాబట్టి ఆ గురుడు మంచి ప్రాయసంలో ఉండాలి, మంచి జ్ఞానస్వరూపుడై ఉండాలి, అన్ని అర్థాలు తెలిసినటువంటి వాడై ఉండాలి. అలాంటి గురువుని వెనుకలాడుకోవాలి ఫస్టే వెనుకలాడుకుంటప్పుడు. కాబట్టి మరి ఇలాంటి ఆ తత్వమును బోధించేటువంటి గురువై ఉండాలి. అలాంటి వారి దగ్గర తీసుకుంటే వీనికి ఏమైనా ప్రయోజనము కానీ మరి అలాంటి 4 కందార్థాలు నేర్చుకొని 4 ఉపమానాలు చెప్పి మేము గురువులమైనామని చెప్పి పట్టా తీసుకొని వాళ్ళ దగ్గర చేరితే వీనికైనా ప్రయోజనం అంటే కాదు. కాబట్టి అలాంటి ప్రయోజనము లేదు. అలాంటి ప్రయోజనం ఆ మంత్రం వలన ఏమన్నా ప్రయోజనం వస్తుందా అంటే ఏమి ప్రయోజనము రాదు. కాబట్టి ఇక్కడ మనకు మరి సత్పురుషుడు అంటే ఎవరు అంటే ఇక్కడ గురుమూర్తి వలన తెలుసుకున్నటువంటి పరిపూర్ణ భావజ్ఞుడు. ఆ పరిపూర్ణ భావజ్ఞుడు ఆ ఉపదేశం వలన మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము, ఆ మంత్ర రాహిత్యము అనేటువంటి ఈ విధముగా గురుముఖత విచారించినటువంటి వారలే ఇక్కడ సత్పురుషులు. ఆ సంతానము ఎవరి సంతానము అంటే ఆ గురుమూర్తి యొక్క సంతానము, ఆ గురుమూర్తి యొక్క మానస పుత్రుడు. కాబట్టి ఆ గురు జ్ఞానాన్నే ప్రబోధ చేయాలి కానీ మరి గురువు చెప్పినటువంటి బోధనే మనం నేర్చుకొని ఆ గురుమూర్తి చెప్పినటువంటి బోధనే చెప్పవాలి. అట్లా చెప్పితే సత్పురుషుడు అతడే పరిపూర్ణ భావజ్ఞుడు. కాబట్టి మరి అలా కాకుండా మరి ఇలాంటి గురువులు ఎవరైతే ఉన్నారు మా దగ్గరికి కూడా 2-3 సార్లు కొంతమంది వచ్చినారు. అంటే వాళ్ళు ఏమంటారంటే నాకు ఇక్కడ ఒక 10 మంది శిష్యులని చేయిస్తే వాళ్ళు నాకు పూజ చేస్తారు, మరి వారితో నీకు కూడా ప్రబోధ అయినవచ్చు కదా అని చెప్పారు. అంటే అప్పుడు మొదలు అంటే అప్పుడు మేము ఉపదేశం తీసుకున్నాక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత కొంతమంది గురువులు కూడా నా దగ్గరికి వచ్చి మరి సరే నువ్వంటే పండుల స్వామి దగ్గర అయినావు, మాకు ఇంకా 4-5 చేయిస్తే ఈ ప్రాంతం లోపల మరి మేము వస్తే నీకేమైనా ప్రయోజనం జరుగుతుంది కానీ మీ గురువుగారు అక్కడ ఉంటాడు గద్వాల లోపల, నువ్వు ఇక్కడ ఉంటావు, ఏం ప్రయోజనం, ప్రబోధ నీకు ఎలా అబ్బుతుంది అని చెప్పి కూడా ఉన్నటువంటి గురువులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు అవసరం లేదు కాబట్టి ఇక్కడ అది గురుమూర్తి ఆజ్ఞ మంత్రోపదేశం. ఎందుకంటే మేము నా ప్రాయం లోపలనే అది జరిగింది కాబట్టి ఉపదేశము. మరి గురువుగారు కూడా అప్పుడు మంచి ప్రాయంలో ఉన్నాడు, అప్పుడు మంచి బోధ. అంటే ప్రాయం అంటే అతనికి అప్పుడు 58-60 సంవత్సరాలు ఉన్నా మరి అతడి బోధలో మంచి ప్రాయంలో ఉన్నాడు. కాబట్టి అలాంటి గురుమూర్తి దొరకడమే పూర్వజన్మ సుకృత ఫలము మనందరికీ కూడా. కాబట్టి అప్పుడు ఈ ప్రబోధ అనేటువంటిది మనకు అక్కడక్కడ అందింది. మళ్ళీ పోయి దాని క్రమ పద్ధతి కూడా నేర్చుకొని వినడం వల్ల దాని యొక్క ప్రయోజనం వలన ఈనాడు మనము మరి గురువు గారి యొక్క బోధని మనము మరి చెప్తున్నాము.
నేర్చుకుంటున్నాము, చెప్తున్నాము, మననం చేసుకుంటున్నాము. ఈ విధముగా గురు భావముని మననం చేసుకోవాలే. ప్రతి ఒక్క గురుపుత్రుడైనటువంటి వాడు మంత్రములో ఉన్నటువంటి యొక్క రహస్యము, మంత్రములో ఉన్నటువంటి యొక్క అర్థము, మంత్రములో ఉన్నటువంటి యొక్క ఆ యొక్క మర్మం ఏదైతే ఉన్నదో అది గురువు గారి దగ్గరనే మరి ఉపనయనము మరి కానిది ఈ ఉపనయనం అనేటువంటిది కానిది ఉపనయనమును మీది చదువు ఊహించుకొని అదేమన్నా ప్రయోజనం అంటే ఆ ఉపనయనమైనటువంటి ఆ ఉపదేశమైనటువంటి గురు నేత్రము ద్వారా ఆ నేత్రాన్ని గురుమూర్తి తెరిపిస్తాడని చెప్పినాం కదా. ఆ మూడవ నేత్రము ద్వారా ఆ యొక్క పరిపూర్ణ బోధ అనేటువంటిది విని ఆ విధి విధానము లోపల నడవడిక లోపల ఆ పరిపూర్ణ భావము అంటే ఆ గురువు ఎలా నడిచినాడు, మరి అందుకొరకు గురువు వెంట ఉండాలి, గురువు దగ్గర ఉండాలి, గురువు వచ్చినప్పుడు గురువు మరి విడిచిపెట్టి ఉండద్దు అని మనకు చెప్పినారు. ఎందుకంటే అతని నడక మనకు కొద్దిగా ఆయన ధూళి అబ్బినా కూడా ఆ స్థితి మనకు కుదురుతుంది అని మనకు పెద్దలు ఆ విధంగా చెప్పినారు. కాబట్టి ఆ విధముగా మరి ఇక్కడ మనకు ఆ పరిపూర్ణ భావము బోధ అయినాము కదా. పరిపూర్ణము లేని ఎరుకని విడిచే విధానం ఎలా ఉండాలి అంటే మన నడక కూడా అదే విధంగా ఉండాలి, మన మాట కూడా అదే విధంగా ఉండాలి, మన చెప్పడం కూడా అదే విధంగా ఉండాలి. కాబట్టి అలా చెప్పితే ఏమైనా లాభం కానీ మరి దూరలాభం కోటి లాభం అన్నట్టు ఈ దూరలాభం అనేటువంటి ఇలాంటి గురువులు, కోపం ఉన్నటువంటి గురువులు, ఈ కోపం ఉన్నటువంటి గురువులు ఇలాంటి పెట్టలేదు చేయలేదు నాకు ఇది పెట్టాలి అది పెట్టాలి అనేటువంటి గురువులకు దూరలాభం. మరి అందుకొరకు ఆయగారు ఏమన్నదంటే మరి దూరలాభం కోటి లాభం అనేది, అంటే దానిలో దూరం ఉంచడమే లాభం, వాళ్ళకు దూరంగా ఉండడం కూడా అది కోటి లాభం అని మన ఒక గురువు గారు మాటికి మాట చెప్పేది. ఎందుకంటే అలాంటి గురువులు ఉన్నారు అంటే ఉంటారు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఎలాంటి వాళ్ళు మరి వాళ్ళ దగ్గర వాళ్ళు దూరం ఉండడే మనకు మంచిది. కాబట్టి ఇట్లి సంస్కారం అనేటువంటిది గురు శిష్య న్యాయం అనేటువంటిది ఈ విధముగా నడవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు, ఈ విధముగా నడుచుకున్నటువంటి వాడు గురువు చెప్పిన మాట మననము చేయడమే సంతు. మరి ఇంకొక విధంగా చూసినట్లయితే మన కడుపున పుట్టినటువంటి వాడు సంతానము అని ఒక అర్థం వస్తుంది. మరి అదేవిధంగా గురుమూర్తి చెప్పిన బోధని మనము ఎప్పుడైతే అది చెప్తున్నామో మళ్ళీ అది కూడా సత్పురుషుని యొక్క భావజ్ఞుని యొక్క లక్షణము. కాబట్టి సంత ఎట్లా ఉండాలంటే ప్రక్రియ ఎట్లా ఉండాలంటే ఆ నడక గురు మరి ఆ విచారణ ఆచరణ మరి విధి విధానం అంతా కూడా ఆ యొక్క గురు మంత్ర తంత్రముల లోపటనే మనకు ఆచరింపబడుతుంది. కాబట్టి అలాంటి ధర్మ మర్మములు తెలిసినటువంటి గురువుని చేరితేనే ప్రయోజనము. అవన్నీ మరి అలాంటి గురువుని చేరకుంటే మొదలే మనము ఇలాంటి మరి ఇంకా గురువులు ఎంతోమంది ఉన్నారు కదా, మరి బోధలన్నీ చెప్తున్నాయి కదా, అవి మరి ఎరుకని నిలిపే బోధలే కానీ ఎరుకని రహితము చేసేటువంటి బోధలు కాదు. కాబట్టి ఎరుకని నిలిపేటి బోధ యందు మనం పోయినట్లయితే ప్రయోజనము ఎందుకు, అది ఏమీ ఉండదు. కాబట్టి దీని వలన మనకు పరిపూర్ణ బోధ వలననే ఈ జనన మరణంలోటువంటి భ్రాంతి లేకపోయేటువంటి ప్రయోజనం కుదురుతుంది అని మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభు. కాబట్టి తంత్రము లేకున్నా కాదు తంత్రము చేతన్, మంత్రము లేకను వడిగిల తంత్రంబు రెండు మరిగూడుకొని కార్యములన్నీ జరిగించుపూని. మంత్రతంత్రములలో మర్మాము గురుడెరుగు, మంత్రములలో ఎరుగు గురునిచే అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క మంత్రము తంత్రములు ఒకటి యొక్క ఎలా నడవాలి, నడక ఎట్లా ఉండాలి, పరిపూర్ణ భావము తెలియచేటువంటి గురుమూర్తికి అదొక మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి రహస్యమంతా తెలుసుకున్నటువంటి మహానుభావుడు సద్గురుమూర్తి. కాబట్టి ఆ సద్గురుమూర్తి ద్వారానే నీవు ఆ మరుగు తెలుసుకొని మరి ఆ గురువు నడవాలి మనం కూడా అని ఇక్కడ ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మంత్రతంత్రములలో మర్మము గురుడెరుగు. కాబట్టి మరి ఆ లాంటి గురుని చేయి మంత్రతంత్రములలో ఉన్నటువంటి రహస్యము గురుమూర్తి ద్వారా తెలుసుకొని ఈ నడవాలి మనము. ఎట్లా అంటే ఎరక లేని స్థితి నడక అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అశరీర పద్ధతిని అవలంబించుకొని ఆచరించి ఆ స్థితిని కుదిరింపజేసుకొని ఆ అశరీర పద్ధతిగా నడిచేటువంటి వాళ్ళ ఈ సాంప్రదాయక గురువులు శిష్యులని కందార్థం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంతటితో ఆ అశరీర పద్ధతిని మనకు గురుమూర్తి అనుగ్రహం వల్ల మనందరికీ కూడా కలగాలని, కలిగి ఉండాలని మరి తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.